కేంద్రం నుంచి పైసలు రాకపోతే ఏ పని చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేకపోయినా కూడా మళ్ళా కేంద్రం ఏమిచ్చింది కేంద్రం ఏమి ఇయ్యలే అని మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని వీళ్ళు చేస్తున్నారనడానికి నిదర్శనం. ఎందుకంటే క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు అందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకసారి మీకు చెప్పదలుచుకున్నా. దానికంటే ముందు ఇంకొక విషయం, ఎక్కడైనా కూడా మీరు బాగా రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి, నామ్స్ గురించి, వాటాల గురించి మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెల్త్ మిషన్ 2017 నామ్స్ ప్రకారం ఒక రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా 8% పైచిలుకు నిధులు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాలి. మరి మీరు ఆ నామ్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ 3.9% ఆఫ్ నిధులను మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో కూడా కేటాయింపులు గట్లనే ఉన్నాయి. ఎన్నడూ 4% దాటలే. ఎన్నడూ ఆ కేటాయించిన 4% కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు 3.9% కేటాయించిండ్రు. మరి అందులో ఎన్ని ఖర్చు పెడతారు, ఎన్ని మురుగ పెడతారు అనేటువంటిది మనకు మళ్ళా రివైజ్డ్ బడ్జెట్లో చూస్తే కానీ తెలియదు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కేంద్రం ఏమిచ్చింది అనేటువంటిది క్యాగ్ రిపోర్ట్లో స్పష్టమైన 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అటుపోయిన ఇయర్ క్యాగ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఈ రిపోర్టు 2021-2022 వరకు ఇచ్చినటువంటి దొరికినటువంటి డేటా మొత్తం వాళ్ళు పొందుపరచడం జరిగింది. 2016-2017 సంవత్సరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు. 2017-2018 సంవత్సరానికి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్ అయినటువంటి బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖకు 1660 కోట్ల రూపాయలు. 2018-2019కి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ అయిన బడ్జెట్ 1466 కోట్ల రూపాయలు. 2019-2020 సంవత్సరానికి 1839 కోట్ల రూపాయలు. 2020-2021కి 2310 కోట్ల రూపాయలు. 2021-2022కి 939 కోట్ల రూపాయలు. ఇది కేవలం క్యాగ్లో ఇచ్చినటువంటి 6 సంవత్సరాల డేటానే నేను మీకు చెప్తున్నా. ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పైసలు. దీంతో పాటు ఒక డైరెక్ట్గా వీటికి మళ్ళా ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్కి సంబంధం లేదు. ఇది సపరేట్గా ఈ శాఖకు వచ్చినటువంటి పైసలే. వీటితో పాటుగా నేను మీకు ఇంకొక డేటా కూడా చూపిస్తా. అది క్యాగ్ రిపోర్ట్లో మీరు కూడా చూసుకోవచ్చు, మా మీడియా మిత్రులు కూడా చూడొచ్చు. ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 163లో ఉంటాయి. పేజ్ నెంబర్ 170 క్యాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ దాంట్లో ఇంకొకటి చాలా స్పష్టంగా ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి అన్ని స్కీమ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 60% ఉంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ 40% ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మిషన్లో సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చి రిలీజ్ అయినటువంటి విడుదలైనటువంటి నిధులు 2016-2017 సంవత్సరానికి 856 కోట్లు, 2017-2018కి 570 కోట్లు, 2018-2019 ఆర్థిక సంవత్సరానికి 520 కోట్లు, 2019-2020 ఆర్థిక సంవత్సరానికి 649 కోట్లు, 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 1765 కోట్లు, 2021-2022 ఆర్థిక సంవత్సరానికి 1246 కోట్లు.